ఉప్పుగా టేస్టీగా క్రంచీగా ఉంటే రోస్టెడ్ పీనట్స్ రెడీ అయిపోయినాయి. ఇవి నేను ఓవెన్లో చేసుకున్నాను. ఎలా చేశానో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరువలేని వంటలు ఛానల్. ఈ సాల్టెడ్ పీనట్స్ రోస్టెడ్ పీనట్స్ చేసుకోవడం కోసం జస్ట్ ఇట్లా ఒకసారి కడిగేసి కుక్కర్లో వేసుకున్నాను. ఈ వేసిన గుళ్ళని నేను ఇందులో ఇప్పుడు వాటర్ వేయంగానే సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇలా వేసేసి ఎందుకంటే ఆ పల్లీలకి ఎక్కాలి కదా సాల్ట్. ఒక్క జస్ట్ టూ విజిల్స్ అంటే 2 విజిల్సే పెట్టాలి, ఇంకెక్కువ పెట్టకూడదు. ఈ నానబెట్టకుండా డైరెక్ట్గా ఇలా వేసేసి సాల్ట్ వేసేసి 2 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట కుక్కర్లో. ఇప్పుడు ఇవి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవి ఇట్లా తీసేస్తాను అనమాట. స్ట్రైనర్ ఇలా తీసేసి మొత్తం ఒక క్లాత్లో వేసేసుకోవాలి. మొత్తం నీళ్ళు ఓడిపోయేలాగా ఇలా చక్కగా ఒక క్లాత్లో వేసేసుకుంటే ఈ తడి కూడా మనకి ఈ క్లాత్ లాగేసుకుంటుంది అనమాట. ఇది ఇలాగా మనం ఒక ఫ్యాన్లో కానీ ఒక ఎండ్లో కానీ ఒక 10 మినిట్స్ పెట్టేస్తే కొంచెం ఆరుతాయి కదా, అప్పుడు మనం దీన్ని రోస్ట్ చేసి ఇవి ఇట్లా కొంచెం ఆరిన తర్వాత ఈ ఓవెన్ ట్రేలో వేసుకుంటున్నాను నేను. ఓవెన్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనం కడాయిలో కూడా వేపుకోవచ్చు. ఇవి నేనైతే ఓవెన్లో పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేయాలి. సాల్ట్ వేసేసి మొత్తం అన్నిటికీ బాగా పట్టేలాగా కలిపాను అనమాట. ఇదిగోండి అవెన్లో ఇవి ముందు మంచి హీట్ ఎక్కువ పెట్టుకుని తర్వాత మెల్లిమెల్లిగా హీట్ తగ్గించుకుంటూ చక్కగా రోస్ట్ చేసేసుకున్నాను. ఇవి రెడీ అయిపోయి ఇవేమో చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే అప్పుడప్పుడు మనకి మంచి టేస్టీ స్నాక్లా బాగా ఉపయోగపడతాయి. ఇది తెలుసు కదా అందరికీ, పల్లీలు సాల్టీ పల్లీలు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి, ఉప్పుగా తినాలనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, బాగుంటాయి.